కడపకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం రమేష్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. అలాగే రమేష్ స్వగ్రామం కడపలోని పోట్లదుర్తికి వెళ్లారు రేవంత్ రెడ్డి. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకు హాజరయ్యారు సీఎం రేవంత్. అలాగే ఇటీవలే ఎంపీ సీఎం రమేష్కు మాతృవియోగం అయితే జరిగింది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. టీడీపీలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సీఎం రమేష్ అలాగే రేవంత్ రెడ్డి. స్నేహం వేరు రాజకీయం వేరని కొన్నిసార్లు వారే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడప పర్యటనకు సంబంధించి సీఎం రమేష్ మా తల్లి చనిపోయారు, సో మాతృవేగానికి సంబంధించి ఆ కార్యక్రమానికి కూడా వారు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే సీఎం రమేష్ తల్లి ఇటీవల కాలంలో కాలం చెందింది, ఆమె మరణించడం వల్ల ఏదైతే కొంతకాలం హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఏదైతే ఆమె ఆరోగ్యం కేవలం క్షీణించడంతో ఆమెను పోట్లదుర్తి తమ స్వగ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొంతకాలం తర్వాత ఆమె మరణించడం జరిగింది. మరణించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అటు బీజేపీ నేతలు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఏదైతే ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించే సంగతి చూస్తే, అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఉందో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇంటికి ఏదైతే పోట్లదుర్తికి రావడం జరిగింది. ఆ పరిణామాల్లో భాగంగా ఆయన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. రాజకీయాలు వేరు ఏదైతే స్నేహం వేరు అనే కోణంలో ఆయన నేడు కడప జిల్లా ఏదైతే సీఎం రమేష్ సొంత గ్రామం పోట్లదుర్తి చేరుకొని నివాళులు అర్పించడం జరిగింది. అయితే రాజకీయాలుగానే ఉంటాయి, స్నేహంగా ఉంటుంది. ఆ కోణంలో భాగంగా రేవంత్ రెడ్డి హాజరు కావడం జరిగిందంటూ సీఎం రమేష్ కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. మురళి, రైట్. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఒక్క కార్యక్రమమైనా లేకపోతే ఇతరత్ర పర్యటనలు ఏమైనా ఉన్నాయి కడపకు సంబంధించి? మురళి, ఇక్కడ కడప జిల్లాలో కేవలం ఏదైతే సీఎం రమేష్ తల్లి ఇటీవల కాలంలో ఆ మరణించడంలో భాగంగానే ఆయన కడప జిల్లాకు రావడం జరుగుతుంది. ఆ కోణంలో భాగంగానే ఆయన నివాళులు అర్పించడానికి వస్తున్నారు తప్పితే మిగిలిన రాజకీయ అంశాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన బీజేపీలో ఎంపీగా ఉన్నారు, అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. అయితే రాజకీయము స్నేహం రెండు వేరు కోణాలు. ఎందుకంటే చాలా మంది బీజేపీలో కూడా రేవంత్ సన్నిహితులు ఉన్నారు. గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వారితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన హాజరు కావడం జరిగింది. ఇది తన వ్యక్తిగత కార్యక్రమం కిందనే కన్సిడర్ చేయాలి తప్పితే ఇక్కడ ఎలాంటి రాజకీయ కోణం ఉండదు. కేవలం సుదీర్ఘ కాలం తర్వాత ఆయన కడప జిల్లాకు రావడం జరిగింది. ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఏదైతే ఆయన టీడీపీలో యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆ ప్రాంతాలను సందర్శించారు తప్పితే తర్వాత జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడం బహు అరుదుగా జరిగింది. ఏదైనా దైవ కార్యక్రమం తిరుమల లాంటి ప్రదేశాలను మాత్రం సందర్శించే రేవంత్ నేడైతే తన సన్నిహితుడు, తనకెంతో ఆప్తుడైన సీఎం రమేష్ తల్లి చనిపోవడం, అందులో భాగంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడం, వారికి నివాళులు అర్పించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్పితే మరొకటి కాదంటూ అటు సీఎంఓ కావచ్చు, ఇటు సీఎం రమేష్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా ఇది కేవలం ఆత్మీయత ఉన్న కోణంలో మాత్రమే రేవంత్ రావడం జరుగుతున్నట్టు ఆ కుటుంబ సభ్యులు కూడా తెలిపినట్టు సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కడపకైతే వెళ్లారు. సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు రేవంత్ రెడ్డి. రమేష్ స్వగ్రామం కడపలోని పోట్లదుర్తికైతే రేవంత్ రెడ్డి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇటీవలే ఎంపీ సీఎం రమేష్కు మాతృవియోగమైంది. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారి తల్లి మృతి చెందడం జరిగింది. ఇక గతంలో టీడీపీలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి, సీఎం రమేష్. అలాగే చాలా సందర్భాల్లో వారు చెప్పారు స్నేహం వేరు రాజకీయం వేరని కూడా రమేష్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది.